సతీష్ బాబు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చింది హైదరాబాద్ పోయి జాయిన్ అయిన వాళ్ళు ఆయన ఇంటికి వచ్చింది పాపం రావణ వాళ్ళు మాకందరికీ చాలా ఆకట్టను ఇక్కడ కుమ్మలకి అది వేరే అది కాంట్రాక్ట్ వచ్చి అనుకూలం ఆయన కాంట్రాక్ట్ అది అది మనకి డీటెయిల్స్ తెలియదు. అప్పుడు మన చెట్ల పల్లె ప్రకృతి ఈరోజు మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన హుస్నాబాద్ మండలం మామదాపూర్ గ్రామానికి గత 3 రోజుల క్రితం పిట్టల సంపత్ మాజీ సర్పంచ్ గారు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఆయన మామదాపూర్ సర్పంచ్గా 10 ఏళ్ళు పనిచేసిండు. ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా తీసుకున్నాడు. చాలా ఈ మామదాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, హరితహారం కావచ్చు, అదేవిధంగా నీటి సౌకర్యం కావచ్చు, వీటికి సంబంధించి ఆయన చాలా మంచి పనులు చేసిండు. అవి చేస్తేనే ఆయనకు ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చి మేము చూడడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. గతంలో ఉన్న సర్పంచులు గ్రామాలలో వివిధ పనులకు సంబంధించి వాళ్ళు పెట్టుబడులు పెట్టి గత 3 ఏళ్ళ నుంచి ఆ బిల్లులు రాక అప్పుల పాలై పొలాలు అమ్ముకునే కావచ్చు, ప్లాట్లు అమ్ముకునే కావచ్చు, నానా రకాల ఇబ్బందులు పడుకుంటా ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు. దీని విషయంలో వాళ్ళు ఇప్పటికే పలు దఫాలు ఒక 4-5 సార్లు వాళ్ళ అసెంబ్లీ ముట్టడికి కూడా పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వీళ్ళది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్పంచ్లకు సంబంధించి దాదాపు 540 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలుస్తుంది మనకు. అయితే వాస్తవంగా అది పెద్ద లెక్క కాదు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు వర్కులు చేశారు, అవి మనకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళ బిల్లులను వాళ్ళు చేసిన పనులను పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయమని మా బీఎస్పీ పార్టీ పక్షాన మేము ఖండించడం జరుగుతుంది. ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్షాలు ఉంటాయి, పాలక పక్షాలు ఉంటాయి. కానీ రాజకీయాలు అనేది ఎలక్షన్ల వరకే ఉండాలి. ఆ తర్వాత ఇదంతా కక్ష సాధింపు ధోరణితో పోతే రాను ప్రజాస్వామ్యం ఉండదని కూడా ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు. మరి 3 ఏళ్ళైనా కూడా మరి వాళ్ళకు పెండింగ్ బిల్లు ఎందుకు ఇవ్వాలి కదా. ఇవాళ ఒక మనిషి నిండు ప్రాణం పోయింది, దానికి మరి దానికి పరిహారం ఎవరు ఇస్తారు? దానికి వాళ్ళకు సంబంధించి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ విద్య, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి. మరి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అంటే, ప్రజాపాలన అంటే వెంటనే ఇవన్నీ ఈ పెండింగ్ బిల్లు కావచ్చు, కొన్ని సంబంధించిన ప్రజాస్వామ్యానికి సంబంధించి విలువిస్తాడు కావచ్చు, అపోజిషన్ పార్టీలను కూడా దగ్గర తీసుకుని చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు ఏదని అడుగుతారు కావచ్చు అని అనుకున్నాం. కానీ
మళ్ళీ ఏదో ఇది కక్ష సాధింపు ధోరణితోని టీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు వాళ్ళ ప్రభుత్వ హయాంలో చేసినవి మేము ఇయ్యం అనే ఒక మనసులో ఏదో పెట్టుకుని ఏదో చేస్తే ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ మాజీ సర్పంచ్ చనిపోయిండు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోయారు. మరి దీనికి సంబంధించి మంత్రి గారు ఇప్పటికి కూడా 3 రోజులైనా కూడా కనీసం వీళ్ళకి ఫోన్ చేసి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే ఆయనే మరి ఏమైంది ఏంది అని కూడా ఓదార్చిన పాపన పోలేదు. మరి మంత్రి గారికి మరి గంత తీరిక లేదా అని కూడా మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాను. వెంటనే వాళ్ళ కుటుంబానికి యుద్ధ ప్రాతిపాదికన 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఆయన పెండింగ్ బిల్లు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీల ఏమేమి రావాలనో వెంటనే సత్వరమే విచారణ జరిపి వాళ్ళ కుటుంబానికి ఆ పెండింగ్ బిల్లు ఇవ్వాలి. అదేవిధంగా గతంలో ఏదో కుంటకట్టలో పనిచేసినట్టు కూడా వాళ్ళ కుటుంబం చెప్తుంది. ఆ సదర్ కాంట్రాక్టర్ గారితో సుతా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చొరవ తీసుకుని వెంటనే వారితో మాట్లాడి ఆ నిధులు 30-40 లక్షలు వచ్చే నిధులు ఉన్నాయని చెప్తారు. అది కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మనం అడుగుతాను. అదేవిధంగా హైకోర్టు కూడా దీని మీద ఒక సొంతంగా ఒక న్యాయ విచారణ జరపాలి. ఈ రాష్ట్రంలో మరి ఈ పరిస్థితి ఎందుకు తయారవుతుంది, మరి ఎందుకు ఈ బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి అనే విషయంలో కూడా హైకోర్టు విచారణ జరిపి ఈ సర్పంచులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,500 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మరి ఎక్కడ చూసినా దాదాపు 60-50% గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి జరిగిన నష్టాలకు సంబంధించి వాళ్ళు చేసిన పనులకు సంబంధించి చాలా బాధపడుతున్న వ్యవస్థ కూడా ఇప్పటికి కనబడుతుంది. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇప్పటికి కూడా బాధపడుకుంటూ ఆఫీసులో చుట్టూ తిరుగుతారు. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మేలుకోవాలి. లేకపోతే ఇదే రకంగా పోతే మాత్రం వచ్చే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, సింగిల్ విండో డైరెక్టర్లు కావచ్చు, రకరకాల స్టేజ్లలో ఉంటారు. వీళ్ళు రేపు పొద్దుగాల మాత్రం నీ ప్రభుత్వానికి సమాధానం చెప్తారు. లేకపోతే మాత్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మంత్రి అన్నట్టయినా సత్వరమే న్యాయం చేయాలని మా బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.